హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ గోంగూర చికెన్ కర్రీ. గోంగూరని క్లీన్గా వాష్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కాఫీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని అందులో గోంగూర వేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తరువాత తీసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన కర్రీ కోసం మరొక కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని వేడెక్కాక బిర్యానీ స్పైసెస్, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టుకొని 1 నిమిషం తరువాత మూత తీసి మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఎర్రగా వేగాక టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా, ధనియాల పౌడర్, గరం మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి. తరువాత క్లీన్ చేసుకున్న చికెన్, పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి చికెన్లోని నీరు ఎగురుతున్నప్పుడు మూత తీసి సాల్ట్, కారం, కొత్తిమీర, పుదీనా వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి నీరంతా ఎగరనివ్వాలి. ఆ తరువాత ముందుగా ఉడికించిన గోంగూర వేసి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు ఉంచి తరువాత 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడుకుతున్నప్పుడు కరివేపాకు వేసి నూనె పైకి తేలే వరకు ఉంచాలి. అంతే, నోరూరించే గోంగూర చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.